హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ తరుణ్ ఫ్రమ్ ఆల్ అబౌట్ టీజీపీఎస్సి. చాలామందికి తెలుసు మన టెలిగ్రామ్ ఛానల్లో 90,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మార్నింగ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,437 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ కోసం షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేకెన్సీస్ అన్నీ కూడా ఇంకా డీటెయిల్గా రిలీజ్ కాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్. అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే 32 ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అడిగేది ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతున్నారు. సో ఎంత ఏజ్ ఉంటుందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ మన దగ్గర. సో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనకు అందరికీ తెలుసు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనేవి 3 స్టేజెస్లో జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఈవెంట్స్, అలాగే థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మెయిన్స్. సో మనం లాస్ట్ నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ నుంచి 2022లో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినప్పుడు అరౌండ్ 8 lakh పీపుల్ అప్లై చేయడం జరిగింది. సో కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందనేది ఈ యొక్క అప్లికేషన్ చూసి అర్థమవుతుంది. ఈసారి కూడా అంటే కాంపిటీషన్ ఇంకా పెరిగింది కాబట్టి అరౌండ్ 10 lakh వరకు అప్లై చేయొచ్చు అని చెప్పి ప్రిడిక్షన్స్. సో ఇప్పటి నుంచి ఎవరైతే ప్లాన్డ్గా ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకొని చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వేకెన్సీస్ కూడా ఈసారి చాలా తక్కువ ఉండటం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో రోస్టర్స్ కూడా కొంతమందికి పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే అప్లై చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఎంత వీలైతే అంత త్వరగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అది ఏ కమ్యూనిటీ అని కానీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు లేకపోతే, ఎస్పెషల్లీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఈ సబ్ కేటగిరైజేషన్ అయిన తర్వాత మళ్ళీ కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ రాకముందే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే బీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కూడా ఈ ఫినాన్షియల్ ఇయర్ కావాలి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటారో వాళ్ళు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ది ఈ ఫినాన్షియల్ ఇయర్ది కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా మీ దగ్గర ఉంచుకోండి. మోస్ట్లీ నోటిఫికేషన్ ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ప్రిలిమ్స్ వచ్చేసరికి October 2026లో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఎంతగా అనుకున్నా మనకి జస్ట్ ఒక 3 months టైం మాత్రమే ప్రిలిమ్స్కి హార్డ్లీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి ప్రతి 1 hour కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక మన ఛానల్ విషయానికి వస్తే లాస్ట్ Group 1 అండ్ Group 2 నోటిఫికేషన్స్ అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామందికి తెలుసు మనం Group 1 వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలామందికి మెయిన్స్లో మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అయింది. అలాగే Group 2 అండ్ Group 3 వాళ్ళకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది క్వశ్చన్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైసెస్కి చాలామంది యూటిలైజ్ చేసుకొని చాలామంది జాబ్స్ కూడా కొట్టారు. అలాగే ఈసారి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి మనము మెంటర్షిప్, అలాగే క్వాలిటీ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్ కూడా, అలాగే ఇంకా మన పీవైక్యూ ఎనాలిసిస్ మీద మీకు కంప్లీట్గా రాజేష్ సార్ గైడెన్స్ ఇస్తారు. సారు జిఎస్ ఎక్స్పర్ట్. సో వీటన్నిటిని కూడా మన ఎస్ఐ కానిస్టేబుల్ కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. వీటన్నిటి గురించి కూడా ఫర్దర్గా డీటెయిల్గా వీడియోస్ 1 by 1 రిలీజ్ చేస్తాము. ఇప్పటి నుంచి యాక్టివ్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.